సో నార్మల్గా మనం బెంచ్ మీద ఉండే వాళ్ళ గురించి డిస్కస్ చేసుకుందాం ఈరోజు. ఫ్రెషర్స్ని బెంచ్లో ఎంతవరకు పెడతారంటే ఈ ఎంఎన్సీ కంపెనీస్ లైక్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఉన్నాయనుకో, ఇవి ఎంతవరకు పెడతాయంటే 1 year వరకు పెడతాయి. ఎక్స్క్లూడింగ్ ఇన్ఫోసిస్ వాళ్ళైతే పెట్టరు, 3 monthsలోనే వాళ్ళు రిజైన్ చేపించేస్తారు. బట్ కానీ ఈ కాగ్నిజెంట్ కానీ, అసెంచర్ కానీ, టీసీఎస్ కానీ, క్యాప్జెమ్ని ఇలాంటి కంపెనీస్ ఏం చేస్తాయంటే 1 year వరకు మనకు ఛాన్స్ ఇస్తాయి బెంచ్లో ఉండడానికి. ఓకే, కానీ నీకు బెంచ్ ట్రాప్ గురించి నీకు తెలియదు. ఏంటి అంటే యాక్చువల్గా కంపెనీ వాళ్ళు బెంచ్లో పెట్టడానికి రీజన్ మెయిన్లీ ప్రాజెక్ట్స్ తక్కువ ఉండడం వల్ల బెంచ్లోకి వెళ్ళిపోతావు నువ్వు. కానీ నువ్వేం చేయాలి, స్కిల్స్ నేర్చుకోవాలి. ఫస్ట్ థింగ్, ఫ్రమ్ ద డే 1 యూ హ్యావ్ టు లర్న్ ద స్కిల్స్ అండ్ స్విచ్ ద కంపెనీ. స్విచ్ కాకుండా ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్స్ అని నువ్వు చూడాలనుకుంటే ఫుల్ వీడియోలో కూడా చూడు. బట్ ఏంటి అంటే ఇక్కడ నువ్వు బెంచ్లో ఉన్నావు అంటే హైక్స్ అనేవి ఉండవు. ఫస్ట్ థింగ్, నీకు 2 to 3 years వరకు సేమ్ శాలరీతో పని చేయాలనేసి ఎవరికైనా ఉంటుందా? నో వన్, రైట్? సో శాలరీ అనేది పెరగదు, ప్లస్ హైక్స్ అనేది ఉండదు. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అనేది తగ్గిపోతుంది. అంటే ల్యాక్ ఆఫ్ టెక్నికల్ నాలెడ్జ్ అనేది చాలా తగ్గిపోతుంది. ప్రాజెక్ట్స్ మీద ఉండే నాలెడ్జ్ వేరు, నువ్వు నార్మల్ థియరిటికల్ నాలెడ్జ్ అనేది వేరు, నార్మల్గా ప్రాక్టీస్ చేసే నాలెడ్జ్ వేరు. సో ఆ నాలెడ్జ్ అనేది నీకు చాలా వరకు తగ్గిపోతుంది. ఈవెన్ నువ్వు స్విచ్ కొట్టినా కూడా కొన్నిసార్లు నీకు ఇష్యూస్ రావచ్చు. సో ఇలాంటి థింగ్స్ ఉంటాయి మెయిన్గా బెంచ్లో. ఇలాంటివి కాకుండా కంపెనీ వాళ్ళు చేసే మెయిన్ ట్రాప్ ఏంటి అనేసి తెలుసుకోవాలి. అండ్ బెంచ్లో ఉన్నప్పుడు ప్రాజెక్ట్స్ ఎలా తెచ్చుకోవాలి ఏంటి అనేసి నేను ఫుల్ వీడియో చేశాను. మీరు ఎవరైనా చూడాలనుకుంటే ప్లీజ్ గో అండ్ వాచ్ ద ఫుల్ వీడియో. నేను రిలేటెడ్ లింక్లో ఇస్తాను, ప్లీజ్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ.